హలో, నేను మీ సుకన్య. 24/7 365 డేస్ మొబైల్ ఇంకా జితిని యూజ్ చేయకుండా ఉండగలమా? అది ఎంతవరకు సాధ్యపడుతుంది? నిజంగా ఒక గ్రామం అయితే ఉందండి. అది మన ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలోని కోర్మ గ్రామం. ఈ గ్రామంలో విద్యుత్ని ఇంకా మొబైల్ యూజ్ చేయకుండా సనాతన ధర్మాలు ఆచరిస్తూ ఉన్నారు. ఒకసారి మనం వీళ్ళని అడిగి తెలుసుకుందాం. రాధాకృష్ణుడు ఇక్కడ కృష్ణుడు రాధాకృష్ణుడు మన వ్యాస మహర్షి ఇచ్చిన గ్రంథాలని చదువుతాం. వ్యాస మహర్షి ఇక్కడే వాళ్ళకి చదువులు ఉంటాయి. గురుకులంలో వాళ్ళు ఇక్కడే వృత్తి నేర్చుకుంటారు, ఇక్కడే వివాహాలు జరుగుతాయి, సెటిల్ అవుతారు. మొత్తము ఒక 15 కుటుంబాల వరకు జీవిస్తున్నాయండి. అసలు కూర్మ గ్రామం ప్రత్యేకత ఏంటి అని అడిగితే చెప్తున్నారు, అసలు ఏమి ప్రత్యేకత లేకపోవడమే ఈ గ్రామం యొక్క ప్రత్యేకత. అంటే సనాతన ధర్మాన్ని పాటించి జీవించడము. అంటే 200 సంవత్సరాల క్రితము ఏ విధంగా జీవించారో ఆ విధంగా జీవించడము. అంటే వస్తు మార్పిడి ఉపయోగించి, అంటే మనీతో సంబంధం లేకుండా, ఇంకా వీళ్ళకి బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఇక్కడ వాళ్ళ పిల్లలకు కూడా వీళ్ళే ఇంకా ఒక టీచర్ని ఏర్పాటు చేసుకుంటారు. ఇంకా వీళ్ళకి మన సర్టిఫికేట్లతో సంబంధం ఉండదు. వీళ్ళు చదువుకున్న చదువు వీళ్ళ వరకే ఉపయోగపడుతుంది. అంటే దేవుణ్ణి ప్రార్థించడంలో ఇక్కడ రాధాకృష్ణుని పూజిస్తారు. పిల్లలకు వివాహం కూడా ఇక్కడ వాళ్ళతోనే వివాహము జరిపించుకుంటారు. ఇక్కడ 15 కుటుంబాలు కూడా వేరే వేరే రాష్ట్రం నుంచి ఇంకా ప్రదేశాల నుంచి వచ్చి జీవిస్తున్నారు. కావలసిన పంటలను వాళ్ళే పండించుకుంటున్నారు. ఇంకా కూరగాయలు కూడా పండించి, ఇది కందిసేని. ఇంకా వాళ్ళు నివసించే గృహాలు ఇవేనండి. ఇంకా అప్పుడైతే పురిళ్ళు ఉండేవంట, ఇప్పుడైతే పెంకెటిలను నిర్మించుకున్నారు. వాళ్ళు నిర్మించుకోవడానికి అవసరమైన కలపను కూడా వాళ్ళే తయారు చేసుకుంటున్నారు. ఇంకా ఇసుక, సిమెంటు అలాంటివి కూడా వాళ్ళే తయారు చేసుకుంటున్నారు. ఈ ఫ్యామిలీ వచ్చేసి ఈవిడ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చారని చెప్తున్నారు. వీళ్ళ ఫ్యామిలీ హైదరాబాద్ నుంచి వచ్చి 4 years అవుతుందని చెప్పారు. ఈవిడ ఏమీ చదువుకోలేదు అనుకోకండి, ఎందుకంటే ఈవిడ డిప్లొమో ఇంకా ఫార్మసీ అయితే చదివిందంట. వారి పిల్లలకి ఆమె క్లాస్ చెప్తుంది. ఇంకా ఇక్కడ ఒక గురుకులంలో చదువుకోవడానికి ఒక టీచర్ని కూడా ఏర్పాటు చేశారని చెప్తుంది. ఈ విధంగా వాళ్ళ పనుల్లో ఈ విధంగా హెల్ప్ చేసుకుంటూ ఇంకా వారి యొక్క జీవితాన్ని ఈ గ్రామంలోనే ఉంటారు. ఇంకా ఏవైనా దేవుని గురించి బయటికి చెప్పాలంటే మాత్రమే బయటికి వెళ్తారు. ఇంకా ఏ విధమైన అవసరాలు తీర్చుకోవడానికి మాత్రం బయటికి వెళ్ళలేదు. కాబట్టి రాత్రి అయితే చీకటిగా ఉంటుంది. ఇంకా రాత్రి 8 గంటలకే తినేసి పడుకుంటారు. మొత్తము దీపాలతో అయితే వెలుతురుని వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. ఈ విధంగా వారి పిల్లలు పనుల్లో సాయం చేస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. వాళ్ళకి కావలసిన వస్తువులన్నీ వాళ్ళే సమకూర్చుకుంటారు. ఇంకా ఏ విధమైన ఇబ్బంది లేకుండా అంతా హ్యాపీగా జీవిస్తుందండి. ఇంకా ఇక్కడ మంచి వాతావరణము, గాలి, ఇంకా స్వచ్ఛమైన నీరు, గాలి అన్నట్లు అంత కలుషితం లేకుండా ఉంటుంది. వీళ్ళైతే వారు ధరించే బట్టలను వారే సొంతంగా తయారు చేసుకుంటారు. దీనిని నూలు వడకడము అని అంటారు. ఈ విధంగా దీంతో వారు వేసుకున్న బట్టలను అయితే తయారు చేసుకుంటారు. ఇంకా వారు వంటలకి ఉపయోగించిన నీటిని ఈ విధంగా బావిల నుంచి అయితే వాటర్ని తీసుకుంటారు. ఈ బావిలోని నీరు చూడడానికి చాలా నీట్గా ఉంది. కొంచెము తాగాను, చాలా స్వీట్గా అనిపిస్తున్నాయి. ఇంకా వారు మన ఇప్పుడు ఉపయోగించిన విధంగా స్టవ్లను ఉపయోగించి అయితే వంటలు చేయరండి. వాళ్ళు వంట చేయడానికి కూడా మట్టి పాత్రలను ఇంకా మట్టి పొయ్యిలను అయితే ఉపయోగిస్తున్నారు. ఈ విధంగా ఇవి పూల మొక్కలను కూడా పెంచుకుంటున్నారు. ఇంకా మీరు ఇప్పుడు చూస్తున్న ఇళ్లను వీటన్నింటినీ బయట నుంచి ఎవరైనా గురువులు ఇంకా బోధులు వచ్చినప్పుడు వాళ్ళని ఉంచుతారంట. అంటే ఇది వాళ్ళకి గెస్ట్ రూమ్స్ కింద ఉంటున్నాయండి ఈ ఇళ్ళను. వీటిలోనైతే బయట నుంచి వచ్చిన గురువులు ఉంటారు. ఇప్పుడు మనం ఇక్కడ దేవునికి ప్రార్థన అయితే జరుగుతుంది. ప్రార్థన తర్వాత హారతి ఇస్తారు. హారతి ఇచ్చిన తర్వాత భోజనాలు అయితే పెడతారండి. ప్రతి సండే ఇక్కడ విజిటర్స్ ఎవరైనా వస్తే వాళ్ళందరికీ భోజనాన్ని అయితే ఏర్పాటు చేస్తారు. ఇప్పుడైతే రాధాకృష్ణ ప్రేయర్ అయితే జరుగుతుంది. ఒకసారి మనము ప్రేయర్ని విందాము. ఏ విధంగా వారు ప్రేయర్ చేస్తారనేది ఈ వీడియోలో ఇప్పుడు మీకు నేను చూపించబోతున్నాను.
వీళ్ళు పూజిస్తున్న దేవుడు ఇది రాధాకృష్ణ. ఇప్పుడైతే హారతినిచ్చారు. నెక్స్ట్ మనం భోజనంకైతే వెళ్తున్నాము. భోజనం చేసే ముందు వారు ఏ విధంగా ప్రేయర్ చేస్తారు, ఇంకా భోజనము పెట్టే విధానము ఎంత చక్కగా ఉందో మీరు ఒకసారి చూద్దురండి. ఇప్పుడు నేనైతే భోజనంకైతే వెళ్తున్నాము. ఈ విధంగా బావిలోని వాటర్తో ఎవరి ప్లేట్ను వాళ్ళే కడిగేసి ఇంకా భోజనం తినడానికైతే లోపలికి వెళ్తున్నాం. विषय सागरे तारामते जिह्वाति लोभ माया सुदुर्मति ताके जेता कठिन संसारे कृष्ण बड़ो. ఈ విధంగా దేవుణ్ణి స్మరించి భోజనం చేయడం ఇక్కడ అలవాటు. మా పాప అయితే చక్కగా రైస్ అయితే తినేసింది. ఇప్పుడు ఒకసారి ధ్యానాన్ని ఒకసారి మాటలు విందాం. అనుకోండి, సపోజ్ మనకు ఏదో ఒకటి హెల్త్ సమస్య వస్తుంది, చిన్నది. హాస్పిటల్ పోయే వరకు అది పెద్దదని తెలుస్తుంది, ఖర్చు పెట్టే వరకు లక్షలు ఇవ్వతాయి. అర్థమవుతుందండి. మన దగ్గర ఉన్నది మనం రక్షిస్తుంది అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. అది ఉన్నది మంచిదే, డబ్బులు ఉన్నాయి మంచిదే, కానీ అదే మనం రక్షిస్తాను అనుకోకండి. చెప్పలేము, ఒక్కొక్కసారి మనం ఈ డబ్బులు కూడా రక్షించలేమేమో. అందుకనే మీరు ఎప్పుడైతే భగవంతుడికి మీ ధనాన్ని, ఇప్పుడు మీరు ఎంతో కష్టపడి డబ్బులు సంపాదిస్తారు, అది మీరు భగవంతుడి సేవలో ఎంతో కొంత పెట్టండి. అప్పుడు మళ్ళీ జన్మ అనేది ఉండదు. ఎందుకంటే జన్మ తీసుకుంటేనే దుఃఖాలు, జన్మ లేకుండా ఉండేటట్టు చూడండి మీరు. ఇప్పుడు ఆ పాప మీ పాపకు ఉంది కదా, జన్మించింది, కొంతకాలం పెద్దగా తర్వాత ముసలు లేకుండా మళ్ళీ చనిపోతారు. అంటే మృత్యువు లేకుండా ఏ జీవుడు లేడు. సో మృత్యువు లేకుండా చేసుకోండి, ఈ జ్ఞానం పొందండి. సో ఇవన్నీ నిజమే కావచ్చు, కానీ వాస్తవంగా భగవంతుడు రక్షించినది ఎవ్వరూ రక్షించలేరు. చెప్పిన విధంగా ఇప్పుడు మన యువతరం అంతా డబ్బు అనుకుంటూ మనము మనీ పరంగా వెళ్తున్నాము. అసలు మనీ అనేది మనం అవసరం తీర్చేంత వరకే సరిపోతుంది. వీరి యొక్క సిద్ధాంతాలు అయితే నమ్ముతున్నాయి. బాయ్.